ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నాకు ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మనందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా ప్రతిరోజు ఆయన మాటలు వినడానికి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుని బట్టి మొట్టమొదటిగా మనందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిందాం. మీ జీవితంలో ఎటువంటి పోరాటములు గుండా వెళ్తున్నా కృంగిపోక దేవుని సందే మోకరించండి, ప్రార్థించండి. ప్రార్థన మీ జీవితాన్ని, మీ చరిత్రను మార్చబోతోంది. అదేవిధంగా మీ యొక్క ఆత్మీయ శారీరక అవసరతలు ఏమున్నప్పటికీ కూడా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన ఆలకించే ప్రభు చేతులు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన తప్పక జవాబిస్తాడు. ఏ ప్రార్థన ఆయన త్రోసివేయడు. త్వరలోనే జవాబిస్తున్నాడని నమ్మండి, పొందుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత పాడైన స్థితిలో మీరున్నా, మీ కుటుంబం ఉన్నా, మీ పరిస్థితులు ఉన్నా ప్రతి దాన్ని కూడా తగిన సమయంలో చక్కగా చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. చక్కగా అనే మాటకు ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ అని వ్రాయబడి ఉంది. అంటే ఆయన నీ జీవితాన్ని, నీ పరిస్థితులను అందంగా చేయబోతున్నాడు. ఆయన నీ జీవితాన్ని అందంగా చేయడానికే ఈ లోకానికి వచ్చారు. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి మనం చదివితే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నిన్ను అందంగా చేయడానికి, నీ జీవితాన్ని అందంగా చేయడానికి. ఏ పాపపు రోత నీ జీవితంలో ఉందో, నీ కుటుంబంలో ఏ వ్యసనాలు ఉన్నాయో, నీ ఆత్మ ఎంత అందవిహీనంగా అయిపోయిందో, నీ కుటుంబము ఏ వ్యసనాలతో, ఏ భయంకరమైన పాపపు కట్లతో నిండి ఉందో, నీ బిడ్డల జీవితం ఎంతగా పాడైపోయిందో, నీ భర్త ఎంతగా లోకానికి బానిసైపోయాడో, నీ భార్య తన జీవితాన్ని ఎంతగా నాశనం చేసుకుంటుందో, నీ కుటుంబాన్ని చూస్తే ఎంత అందవిహీనంగా, నీ కుటుంబాన్ని నీ ఇంటిని చూచిన వారు అది పాడైపోయినట్లుగా అందరూ అనుకుంటున్నారేమో. అయితే ప్రభు నీ జీవితాన్ని అందంగా చేయడానికి లోకానికి వచ్చారు. నీ కుటుంబాన్ని అందంగా తీర్చిదిద్దడానికి లోకానికి వచ్చారు. నీ బిడ్డల భవిష్యత్తును అందంగా చేయడానికి లోకానికి వచ్చారు. ఆయన అందంగా మలచిన తర్వాత నిన్ను చూచిన వారు, నీ బిడ్డలను చూచిన వారు, నీ భర్తను చూచిన వారు, నీ భార్యను చూచిన వారు, నీ కుటుంబాన్ని చూచిన వారు ఎంత అందంగా ఉంది, ఎంత పాడైపోయిన జీవితంలో దేవుడు ఎంత అందంగా మలిచారని నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీ జీవితాన్ని అందంగా చేస్తానని, నీ కుటుంబాన్ని అందంగా చేస్తానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ. అయితే ఎప్పుడైనా నీ సమస్తాన్ని చక్కగా చేయగలుగుతాడంటే బూడిదిగా అయిపోయిన నీ జీవితాన్ని, పనికిరానిదిగా ఉన్న నీ కుటుంబాన్ని, పనికిరాని వారిగా ఉన్న నీ బిడ్డలను, అసహ్యంగా ఉన్న పాపపు రోతతో ఉన్న నీ కుటుంబాన్ని, బూడిదైపోయిన నీ కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగిస్తే దానిని పూదండగా మార్చబోతున్నాడు, అందంగా మలచబోతున్నాడు. నీ కుటుంబంలో ఎక్కడ బూడిదైపోయిన పరిస్థితులు ఉన్నాయో, అంటే ఇక సమస్తము కోల్పోయినట్లుగా, అగ్ని కూడా దహించేసినట్లుగా అంతగా పాడైపోయిన స్థితిలో ఉన్న నీ ప్రతి పరిస్థితిని దేవుని చేతులు పెట్టు. నీకు అనిపిస్తూ ఉండొచ్చు, నీ హృదయం చెప్తూ ఉండొచ్చు, నీ శరీరం చెప్తూ ఉండొచ్చు, మనుషులందరూ అంటూ ఉండొచ్చు, ఇక ఎలా బాగుపడుతుంది, ఏ విధంగా చేయగలడు దేవుడు,
ఇంతకాలం నుండి ప్రభు నమ్ముకున్నావు కానీ దేవుడు చేశాడా? చేయలేదు కదా. ఇంకా ప్రభు అంటున్నావా? ఇంకా దేవుడు అంటున్నావా? ఇక ఎప్పటికీ దేవుడు చేయడు, నీ ప్రార్థనని వినడం లేదు, నిన్ను త్రోసివేశాడు అని నీ హృదయము, నీ మనసు చెప్తూ ఉందేమో. అయినప్పటికీ అట్టి స్థితిలో కూడా నీవు, అవును శరీరమా, నేను పాడైపోయిన స్థితిలోనే ఉన్నాను, ఇక బాగు చేయడానికి ఏ శక్తి నాకైతే లేదు, నా కుటుంబాన్ని, నా బిడ్డలను బాగు చేసుకునే శక్తి నా చేతుల్లో లేదు, నేను హోప్స్ అన్నీ కోల్పోయాను నన్ను బట్టయితే, కానీ నా ప్రభువుకు శక్తి ఉంది. ఆయన బూడిదను కూడా పూదండగా మార్చగలడు, నలిగిన వారిని దృఢపరచగలడు, ఆయన చెరలోనున్న వారికి విడుదలనివ్వగలడు, బంధింపబడిన వారికి విముక్తినిస్తాడాయన, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్స్తాడాయన, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేస్తాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడాయన. ఆయనకి ఏది అసాధ్యం లేదని నీ మనసుతో నువ్వు చెప్పుకో, నీ శరీరంతో నువ్వు చెప్పుకో. ఒకవేళ ఎవరైనా నీ జీవితాన్ని పాడైపోయిందంటున్నా వారికి కూడా నా ప్రభు బాగు చేయగలడు, నా ప్రభుకు అసాధ్యమైంది లేదు, ఈ ఒక్క మాటే పలుకో. కొంతసేపు నా ప్రభు బాగు చేయగలడని, కొంతసేపేమో ఇంకేముందులే, ప్రభు ఎందుకు చేయటం లేదు, ఇంతగా ప్రార్థిస్తున్నాను కానీ ఇది ఎందుకు చేయలేదు, ఆయన ఎందుకు చేయట్లేదు, ఆయన ఒక్క చిన్న జవాబు కూడా ఎందుకు ఇవ్వడం లేదు ఈ విషయంలో అని ఎప్పుడు కూడా నిరుత్సాహపు మాటలు నీ నోట రానియొద్దు. ఎప్పుడు కూడా కృతజ్ఞతా స్తుతులే నీ నోట రానివ్వండి. ఎప్పుడు కూడా విశ్వాసపూరితమైన మాటలే మీ నోట రానియండి. ఎంత ఏజ్ దాటిపోతున్నా, ఏ స్థితి వచ్చినా, ఎంత పరిస్థితులు దాటిపోతున్నా, అట్టి స్థితిలో కూడా నీవు ఒకే మాటతో ముందుకు సాగిపో. నీ విశ్వాసాన్ని చూచిన ప్రభు, నీ త్యాగాన్ని చూచిన ప్రభు నిన్ను అందంగా మలుస్తాడు. అందరూ పాడైపోయిందంటున్నా అట్టి స్థితిని కూడా ఆయన ఎంతో అందంగా చేస్తాడు. చూడండి, ఎంతో పాడైపోయిన యోబు జీవితాన్ని ఎంతో అందంగా మలిచాడు. అందరూ అంటున్నారు ఇక పాడైపోయాడు, ఇక అయిపోయిందని. కానీ యోబు నోటి నుండి మాత్రం అటువంటి అపవిత్రమైన మాటలు రాలేదు. అందుకే అంత స్థితిలోకి వెళ్ళిపోయిన దేవుడు మరలా అందంగా చేసేసాడు యోబు జీవితాన్ని. ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. శరీరం అంతా వ్యాధితో తినివేసిన పరిస్థితిలో ఉంది. చేతులు, కాళ్ళు, ఎక్కడ చూసిన పుండ్లు, గాయములు, రక్తం కారుతూ ఉంది, రస్సి కారుతూ ఉంది. ఊరి బయట ఉన్నాడు, ఎందుకంటే ఊరందరూ కూడా ఊరి చివరకు త్రోసివేశారు ఆయన్ని. ఆ భయంకరమైన కుష్ఠ వ్యాధితో ఉన్న ఆ వ్యక్తి, శరీరం అంతా తినివేసిన పరిస్థితిలో ఉన్న వ్యక్తి, ఎక్కడ స్వస్థత లేకుండా గాయాలతో ఉన్న శరీరాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువా, నన్ను శుద్ధినిగా చేయడానికి, నన్ను బాగు చేయడానికి నీకు ఇష్టమేనా అని. నాకు ఇష్టమే అని చెప్పాడు ప్రభు. ఆయన నోటి మాటతో మాత్రమే నాకు ఇష్టమే అని చెప్పలేదు, కానీ ఆ కురుపులతో, ఆ రసితో, భయంకరమైన స్థితిలో ఉన్న ఆ పాడైపోయిన శరీరాన్ని ముట్టుకున్నాడంట ఆయన. వానిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధినిగా అవ్వని ఆ కుష్ఠరోగిని స్వస్థపరచడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు స్వస్థపరచగానే ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి యొక్క శరీరము పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందంట. అంతగా పనికిరాని స్థితిలో ఉన్న, అంతగా పాడైపోయిన శరీరాన్ని దేవుడు తిరిగి అందంగా చేసేసాడు, పనికొచ్చే పాత్రగా చేసేసాడు. అప్పటి వరకు త్రోసివేయబడి ఊరి చివరనున్న వ్యక్తి తిరిగి మరలా అందమైన శరీరంతో, ఆరోగ్యంతో, బలంతో ఊరిలోనికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తిని అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతగా పాడైపోయిన, అంతగా కుళ్ళిపోయిన నీ శరీరం ఏ విధంగా బాగుపడింది? నీ శరీరాన్ని ఎవరు మరలా అందంగా చేశారు? ఎవరు మరలా నిన్ను బాగు చేశారని అడుగుతుంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, ప్రభు నన్ను ముట్టాడు, నా గాయాలన్నిటి కూడా తుడిచివేశాడు, పాడైపోయిన బ్రతుకును బాగు చేశాడని చెప్తూ ఉంటే అతనిని ముందు చూచిన వారు ఇప్పుడు చూచి ఆశ్చర్యపోతున్నారు. అవును, ఎంతగా పాడైన స్థితిలో ఉన్న జీవితాన్నైనా ఆయన బాగు చేయగలడు ప్రియ చెల్లి. అయితే నీవు బాగు చేయగలిగిన చేతులకు అప్పగించిన తర్వాత ఇక నువ్వు విసుక్కోవద్దు, ఇక నువ్వు సణగొద్దు, ఇక దేవుని ప్రశ్నించొద్దు, ఇక ఎంతకాలమై అనొద్దు, చేస్తావో చేయవో తండ్రి అని అనొద్దు. మౌనంగా దేవుని కార్యం కొరకు కనిపెట్టు. నీ మౌనంలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుకే ప్రభు ఈరోజు చెప్తున్నాడు, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నియమించాడు. ఎప్పుడు జరగాలో, ఏ విధంగా జరగాలో, ఎక్కడ జరగాలో అన్నీ కూడా ఆయన నియమించాడు. నీవు కంగారు పడటం వల్ల, నీవు చింతపడటం వల్ల, నీవు ఏడవడం వల్ల, నీవు సణగడం వల్ల, నీవు విసుక్కోవడం వల్ల దేవుని కార్యం ఇంకా దూరమైపోతుంది, కానీ దేవుని కార్యం నీ దగ్గరికి రాదు.
అయితే ఆయన నియమించిన దినము కొరకు, ఆయన నియమించిన సమయము కొరకు నువ్వు మౌనంగా ఎదురు చూడు. అయ్యా మీ చిత్తమయ్యా, మీరెప్పుడు చేస్తారో, ఏ విధంగా చేస్తారో, అది నా ఇష్టం కాదు, నా సమయము కాదు, నా ప్లాన్ కాదు, సమస్తము నీ చిత్తమే అని దేవుని చేతులకు అప్పగించు. అదే దేవుని చేతులకు అప్పగించడం అంటే. ఆ విధంగా కనుక నువ్వు దేవుని చేతులకు అప్పగిస్తే, శరీరం అంతా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న యోబు శరీరాన్ని ఏ విధంగా పసిపిల్ల దేహం వల్ల చేశారో ఆయన, కుష్టు వ్యాధితో శరీరం అంతా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆ కుష్టి రోగిని ముట్టి ఏ విధంగా స్వస్థపరిచే పరిశుద్ధునిగా, పవిత్రునిగా పసిపిల్ల దేహం వల్ల ఆయన చేశాడో, నీ జీవితంలో కూడా అట్టద్భుతం చేయగలడు ఆయన. పాడైపోయిన నీ జీవితాన్ని అందంగా చేయగల శక్తి ఆయనకుంది. మౌనంగా ఆయన చేతులకు అప్పగించుకో. మౌనంగా ఆయన సమయం కొరకు కనిపెట్టు. తగిన సమయంలో దేవుడు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం విశ్వసిస్తున్నారా? విశ్వసించినట్లయితే నాతో మోకరించండి. తండ్రి నీకు వందనాలు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేసేదేవా నీకు వందనాలు. పాడైపోయిన పరిస్థితుల్లో మా జీవితాలను బాగు చేసి ఇంతవరకు నడిపించిన దేవా నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, తగిన సమయంలో అన్నీ కూడా చక్కగా ఉండేటట్లుగా నేను నియమించి ఉన్నాను, భయపడొద్దని. అయ్యా, ఎంతమంది నీ సమయం కొరకు ఎదురు చూస్తున్నారో, నీ చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారో, ప్రతి జీవితాన్ని ఇప్పుడే మీరు తాకుతున్నారని, ప్రతి జీవితంలో ఉన్న ప్రతి ఆటంకముని ఇప్పుడే తొలగిస్తున్నారని, పాడైపోయిన జీవితాలను తిరిగి పూదండగా మార్చివేస్తున్నందుకు వందనాలు. పాడైపోయిన బ్రతుకులను తిరిగి బాగు చేస్తున్నందుకు వందనాలు. అద్భుతకరంగా మలుస్తున్నందుకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చివేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి నీ కార్యం కొరకు మౌనంగా ఎదురు చూస్తున్నారో, ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. తగిన సమయంలో వారి జీవితంలో ఆశ్చర్యకరమైన జరుగునుగాక. పాడైన ప్రతిదీ తిరిగి అందముగా తీర్చిదిద్దబడునుగాక యేసు నామములో. ఎంతోమంది పాడైన స్థితిలో ఉండి కామెంట్ రూపంలో వారి అవసరం తెలియజేస్తున్నారు. అసాధ్యమైనది లేని నీ చేతులకు అప్పగిస్తున్నాను. పాపపు కట్లతో, వ్యసనాలతో ఉన్న ప్రతి బ్రతుకును మీరు అందంగా మలుస్తున్నందుకు వందనాలయ్యా. అనారోగ్యాలతో పాడైన స్థితిలో ఉన్న శరీరాలను మీరు అందంగా మలుస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాలతో పాడైపోయిన కుటుంబాలను, పడిపోయిన కుటుంబాలను తిరిగి అందంగా మలుస్తున్నందుకు వందనాలయ్యా. కోర్టు కేసులు నలిగిపోతూ పాడైపోయిన పరిస్థితులను తిరిగి పూదండగా మారుస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది జీవితంలో శాంతి సమాధానాలు కోల్పోతున్నారో, వారి జీవితాలకు తిరిగి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి వారిని అందంగా మలుస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ పరిస్థితులు అందంగా మలుస్తున్నందుకు వందనాలు. వ్యాపార పరిస్థితులను చక్కబెడుతున్నందుకు వందనాలు. వ్యవసాయాలను చక్కబెడుతున్నందుకు వందనాలు. చేతి పనులు మీరు సహాయకుడిగా ఉంటున్నందుకు, వారి జీవితాలను అందంగా మలుస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేక ఎంతమంది జీవితాలు కూలిపోయినట్లుగా ఉన్నాయో, పాడైపోయిన స్థితిలో ఏడుస్తూ ఉన్నారో, వారి జీవితాలను అందంగా మలుస్తున్నందుకు వందనాలయ్యా. వివాహాలు జరగక ఎన్ని కుటుంబాల్లో చింత ఉందో, వేదన ఉందో, నలిగిపోతున్నారో, ప్రతి కుటుంబాన్ని తిరిగి ఆనందంతో నింపుతున్నందుకు, అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల జీవితాలని అప్పగించుకుంటున్నాను అయ్యా. వారి జీవితంలో ఏది పాడైపోయింది అనుకుంటున్నారో, ఇది ఇక నాకు రాదని దేని గురించి నిరాశ చేసుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడు ప్రతి బిడ్డను జ్ఞానాత్మతో నింపండి. వారి జ్ఞానాన్ని ఇంక్రీజ్ చేయండి అయ్యా. వారి జీవితాలను అందంగా మలుస్తున్నందుకు వందనాలు. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబం అంతటికీ తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితాన్ని అందంగా మలుస్తానని వాగ్దానం చేశాడు ప్రభు. ఇక ఏడవద్దు, దిగులు పడద్దు. దేవుని చేతులకు పూర్తిగా నీ జీవితాన్ని, పరిస్థితులను అప్పగించుకో. అద్భుతం చూస్తావు. నా కొరకు ఈ వాగ్దానం అన్న వారందరూ కూడా ఆమె నన్ను హృదయపూర్వకంగా బిగ్గరగా చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తే వాగ్దానం లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.